అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామములో శుభములు. నేడు 2026 సంవత్సరము ఏప్రిల్ మాసము 17వ తారీఖు శుక్రవారం నాటి ధ్యానాంశము సొమ్మసిల్ల వద్దు. యెషయా గ్రంథము 40 అధ్యాయము 28 వచనమందు, నీకు తెలియదా, నీవు వినలేదా, భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు ఆలయడు. దేవుని ప్రజలను తొట్టిల్లునట్లు సాతాను ఉపయోగించున్న అతి భయంకరమైన ఆయుధాల్లో ఒకటి మనసునందు నిరుత్సాహమై ఉన్నది. ఈ ఆయుధము అనేక విశ్వాసులపై దాడి చేసి ఉన్నది. అనేక మంది సేవకులను కూడా కదిల్చివేసి ఉన్నది. అయితే మన యొక్క ప్రియ ప్రభువును తేరి చూడుడి. ఆయన ఎన్నడూను సొమ్మసిల్లనివాడు. మనము కూడాను సొమ్మసిల్లిపోవుటకు ఆయన కోరుకొంటలేదు. అందుచేతనే సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయువాడు ఆయనే అని బైబిల్ గ్రంథము చెప్పుచున్నది. యెషయా గ్రంథము 40 అధ్యాయము 28వ వచనం. కొందరికి ఎల్లప్పుడూ శరీరమునందు అలసట కలదు, కొందరికి మనసునందు అలసట కలదు. మనసునందు అలసట వచ్చినట్లయితే ఉత్సాహమును కోల్పోయిన వారే ముఖము అంధకారము కమ్మి ఏదో ఒక జీవత్సవం వలె కనబడదు. అయితే ప్రభును స్తుతించి ఆనందించువారు ఎల్లప్పుడూ ఉత్సాహముగా ఉందురు. మీ యొక్క అంతరంగమునందు అలసట ఏర్పడినట్లయితే వెంటనే దేవుని యొక్క పాదం చెంతకు వెళ్ళుడి. దేవుని యొక్క బిడ్డలతో కలిసి ప్రభును ఉత్సాహముగా ఆరాధించుడి. సంతోషం గల మనసు ఆరోగ్య కారణము, నలిగిన మనసు ఎముకలను ఎండిపో చేయును అనియు సామెతల గ్రంథము 17వ అధ్యాయం 22వ వచనం. శ్రమ దినము నీవు కృంగిపోయిన ఎడల నీవు చేతకాని వాడవు అగుదువు అనియు సామెతల గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనం అని జ్ఞాని చెప్పుచున్నాడు. కొందరికి శరీరమునందు గాని ప్రాణమునందు గాని లేకుండా ఆత్మలో అలసట కలుగును. ఆత్మ ఎల్లప్పుడూ కలత చెందుచూనే ఉండును. భయమును చెంతియు పట్టి పీడించును. లేఖన గ్రంథము చదువుటకు ఇష్టము ఉండదు, ప్రార్థించుటకు మనసు రాదు. అలాగైతే ఏదో ఒక శత్రువు మీకు విరోధముగా పోరాడుచున్నాడు అను సంగతిని దిట్టముగా తెలుసుకోండి. ప్రభుక సేవకుల యొద్దకు వెళ్ళి ఆలోచన అడిగి వారి వద్ద ప్రార్థించుకోండి. అంత మాత్రమే కాదు, మీ యొక్క ఆత్మలో పోరాడుచున్న శత్రువుతోనూ ఎదిరించి నిలబడుడి. సాతాను ఎదిరించి నిలబడినట్లయితే అతడు పారిపోవును. నేను దేవుని యొక్క బిడ్డను, సాతానా నీవు నన్ను ముట్టజాలవు అని దృఢముగా ఆజ్ఞాపించుడి. ఆ తర్వాత ప్రభువును నోరారా స్తుతించుటకు ప్రారంభించుడి. ప్రభువును స్తుతించే కొలది మీ యొక్క ఆత్మలో ఒక గొప్ప విడుదల కలుగును. యేసుక్రీస్తు స్తుతివస్త్రము ఇచ్చుట కొరకే ఈ భూమికి దిగి వచ్చును కదా. బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రము ధరింప చేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెషయా గ్రంథం 61 అధ్యాయము 3వ వచనం. దేవుని బిడ్డలారా, అట్టి స్తుతిని మీ యొక్క వస్త్రముగా ధరించుకోండి. స్తుతించుటకు కొద్దిగా కష్టముగా ఉండినను ఆ సంగతిని లక్ష్యము చేయక కొనసాగించి స్తుతించుచూనే ఉన్నప్పుడు ఖచ్చితముగా విడుదల కలుగును. అంతరంగమునందు ఆనందము ఏర్పడును. బంధకాలు అన్నీ తెగిపోవును. నేటి ధ్యానమునకై మనము మేలు చేయటందు విసుగక యుందుము. మనము అలయక మేలు చేసితిమేని, తగిన కాలం నందు పంట కోతుము. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. నేటి వేద పఠనము ఉదయము 2వ సమూయేలు గ్రంథము 1 మరియు 2 అధ్యాయము, సాయంత్రం లూకాసు వార్త 14వ అధ్యాయం 1 మొదలుకొని 24వ వచనం. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.